చొక్కాయిపురా. ఇప్పరా అంటే రండి పో. విప్పరా అంటే విప్పరా. సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడుతున్నావా? చెప్పేది నీ కాదు. విప్పరా విప్పరా విప్పరా. విప్పమంటే లేరా లే పైకి లేరా లే. భాష సార్ బాగా సిగ్గుపడుతున్నాడు. బీ బ్లాక్ తీసుకెళ్ళి సిగ్గు వదలగొట్టు. లేరా ఏమంటుంటే లేరా అంటే సిగ్గేస్తుందా? సిగ్గు పదరా, నీ సిగ్గుపోయేలా చేస్తాను. పదరా అంటే పదరా 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 లోపలికి పదరా. అయ్యో ఎంత రక్తం పోయినా ఆగి చూడ్డానికో బాధపడ్డానికో ఎవరూ లేరనుకున్నాడు ఈ నలుగురిని చూసేంతవరకు. చిన్నపిల్లాడరా లోపలేసి చేత కొట్టేశారా. రాత్రి అంతా వీడి ఏడుపులు వినిపిస్తానే ఉన్నాయి. పాపరా. పీసీ బాలరాజేరా కొట్టింది. గొడ్డుని బాదినట్టు బాదాడు. మనకేదో రోజు దొరకపోడు. అప్పుడు దారికి అక్కడేం పండరా మీకు? పండ్రా రేయ్, పొమ్మంటున్నానా? వదలరా వదలరా అంటే వదలరా 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 అంటే వదలరా. ఇంకో దెబ్బ ఆడి మీద పడిందో ఊళ్ళో ఉన్న నీ కుటుంబాన్ని లేపేస్తా. మీ అమ్మ నాన్న నీ పెళ్ళ స్కూల్కి వెళ్ళే 2 పిల్లలు అందరినీ నరికేస్తా. ఖచ్చితంగా చేస్తాను నేను. ఇప్పుడు కొట్టడానికి దమ్ముంటే రేయ్ నువ్వుండు. రేయ్ నువ్వు వెళ్ళరా. నువ్వే పోరా. వెళ్ళమంటే పోరా. నువ్వు అక్కడ కూర్చో. సార్ చూడండి సార్. రేయ్ ఏంటో గొడవ? ఇవాళ దెబ్బలాడుకుంటా, రేపు కలిసిపోతాం. సామాన్లు ఒప్పుందో లేదో వెళ్ళి చూడండి. ఇదో తలనొప్పైపోయింది. ఏంటది చేతిలో? సేమ్ లేలో. అది. ఏయ్ అటెక్కడికి వెళ్తున్నావు? గుండు కొట్టేస్తారు. 15 రోజులు కదా రిమైండ్. బయటికి వెళ్ళి స్టెప్ కటింగ్ చేయించుకుందులే. రేయ్ వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఓయ్ ఎవరిని? వీణ్ణి వీణ్ణి. అది రే ఒంటరిగా ఉండకరా. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఆడుకుంటాడు. తీసుకురారా వాణ్ణి. వెళ్దాంరా. రేయ్ రారా. ఈ కుర్రాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అతనికి తెలియదు. అప్పుడప్పుడు జైలుకి వచ్చి వెళ్తూ ఉంటారు. ఎన్నో హత్యలు కూడా చేశారట. పోలీసుల గురించి కానీ ఇంకెవరి గురించి కానీ వీళ్ళకి భయం లేదు. వీళ్లతో కలవచ్చో కలవకూడదో కూడా ఇతనికి తెలియదు. ఈ సమయంలో ఇక్కడ వీళ్లే ఇతనికి అండ. వెన్నెలనే పట్టుకొచ్చా నా జవరాలి కోసం. ఏది ఏది కొంచెం నేను చూడనా? కళ్ళు మూయి కొంచెం నేను చూపుతా. పట్టు పంచ కట్టి ఉంది, దాని మీద పసుపు కొంచెం పూసి ఉంది. రేయ్ ఏంట్రా పాటలు?
పడుకోండిరా. ఈయన చూసా భయపడ్డావు. ఈయనకి అంత సీన్ లేదే కానీ నువ్వు పడుకో. తర్వాత హెడ్ ఏంటి 2 రోజుల నుంచి కనిపించట్లేదు? రేయ్ నిన్ను పడుకోమన్నానా? ఏంటి హెడ్ దీనికి ఇంత కోపడతావు? ఇంట్లో ఏమైనా గొడవ పడ్డావా? టైం రా టైము. ఏరా ఒక్కొక్కడి మీద 10 కేసులున్నాయే. నీ జీవితాలు ఏం కావాలరా? ఎక్కడైనా పని చేసుకొని బతకొచ్చుగా. ఏమైనా పని చేస్తే ఏం సంపాదిస్తావు? నీ జీతం ఎంత ఏంటి? మొత్తం నెలంతా పని చేస్తే 7,000 రూపాయలు వస్తుందా? మేము ఒక్కరోజు కష్టపడ్డాం అనుకో వీళ్ళకి 1,000 రూపాయలు వస్తాయి తెలుసా? ఏరా డబ్బు కోసం ఒక ప్రాణాన్ని నిలువున తీసేస్తున్నారే, అది పాపం కదా? ఆదివారం వస్తే కోళ్ళని మేకల్ని నరగట్లా, ఇది కూడా అంతే. డబ్బు గురించి వదిలే హెడ్, మనిషిని చూస్తే భయం పుట్టాలిగా. నేను ఈ కుర్రాన్ని చెదగొట్టారే, ఎవరైనా అడ్డొచ్చారా? అదే నన్ను కొట్టమని చూద్దాం, ఊరికే నా మీద చేయమని చూద్దాం. నువ్వు హెడ్ కానిస్టేబుల్వి, నీ చేతిలో లాఠీ ఉంది, నన్ను కొట్టు చూద్దాం. ఊరికినే ఓ దెబ్బాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నేళ్ళైనా సరే వెతుక్కుంటూ వచ్చి పేక కోసేము. ఊరికినే ఎవరు భయపడతారు? 4-5 వేసేస్తేనే కదా భయపడేది. ఎల్లెళ్ళు ఊరికి అలా నష్టపెట్టక, ఎల్లెళ్ళు వెళ్ళి పని చూసుకో. నీకే చెప్పేది, వెళ్ళి పని చూసుకో. పో. నీ తలరాత్రా. నెంబర్ 115 కోడూరు కర్రీ కనకరాజు. కడుపు నొప్పి అంట, లెట్రిన్ లో ఉన్నాడు సార్. త్వరగా రమ్మన్నవయ్య, వాడి పెళ్ళం కనకం వచ్చింది. సార్ ఇంట్లో కొడుకొచ్చేసి తీసుకొచ్చారు సార్, లోపలికి రానియడం లేదు సార్. ఇంట్లో చేసినవన్నీ జైల్లోకి తీసుకురాకూడదయ్యా. సరే ఒకటి ఇచ్చిళ్ళు. ఏంట్రా? సార్ పాండన్ అతను మమ్మల్ని చూడడానికి పిటిషన్ పెట్టుకున్నాడా? అలాంటిదేమీ లేదు, పోండి, వస్తే పిలుస్తాం. అదేంటి సార్ ఎవరెవరినో పిలుస్తున్నారు, మమ్మల్ని పిల్లరా? నేను ఇక్కడ కూర్చున్న ప్రతిసారి మీతో తలకాయ నొప్పి అయిపోయిందిరా, వెళ్ళండ్రా. తెలుసు వాడు అలాంటోడని నాకు ముందే తెలుసు. అసలు ఏంటి అనాలి? మెడకి ఖర్చు కొట్టుకుని నైట్లో అద్దాలు పెట్టుకున్నప్పుడే అనిపించింది ఆవిడ పెద్ద ఫ్రాడ్ అని. ఊరుకోండ్రా, వస్తాడు వాడు, వస్తాడు. పెద్ద లాయర్స్ని కలిసి వస్తాడు వాడు. వస్తాడు బాబు వస్తాడు, వచ్చి నీకు కట్లు ఇస్తాడు. నమ్ముకొనుండు, అంతా మన కర్మ. ఈ జైల్లో చెప్పుకుడు తినే యోగం ఇంకా ఎన్నాళ్ళుందో ఏంటో. ఛీ సెటు ఒక దమ్ము కొట్టిస్తాను, ఇవ్వు సేటు. ఒక్క పఫ్ ఏంది, మొత్తం సిగరెటే తాగు. ఇవ్వు సేటు, నువ్వు చల్లగా ఉండాలి సేటు. ఇంత మంచి చోటు నేను తీసుకొచ్చి జైల్లో పడిచావేంటి? క్యోं నీకు సిగరెట్ సప్లైనే? మమ్మల్ని చూడడానికి వచ్చే దిక్కే లేదు, ఇంకా సిగరెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నీది ఏం కేసు? మర్డర్. 1 కాదు 2, పుత్తూరు వెళ్ళే దారిలో నడి రోడ్డు మీద వేసేసాం తెలుసా? పోయిన నెల ఆంధ్రజ్యోతి 16వ తారీఖు పేపర్ తీసి చూడు, మన కేసు అదిరేలా వేసారు. మర్డర్ చేసావు నువ్వు? మై ఫ్రెండ్స్ ఆల్ టీమ్ వర్క్. మర్డర్ కియా తుమ్నే, నీకు సిగరెట్ సప్లై లేదు, ఏమీ బాగాలేదు, తప్పు. నాది ఒక సాధారణ స్మగ్లింగ్ కేసు, నాకే ఏమేం సప్లై అవుతాయో తెలుసా? నువ్వు మర్డర్ చేసినోని నీకేమేం దక్కాలి? వెరీ బ్యాడ్. మీ ఆంధ్రప్రదేశ్లో మర్డర్ చేసినోనికి విలువ లేదు. ఇదే పని మా రాష్ట్రంలో చేసుంటే అక్కడ నువ్వే విఐపివి. సెటు ఏ ఊరు సెటు? ముంబై జిల్ సిటీ. నీలాంటి వాళ్ళకంతా అక్కడ మస్తు డిమాండ్. నిన్ను నెత్తిన పెట్టుకొని ఆడతారు. దేఖా హై కభీ 18 years గర్ల్స్, పబ్, డాన్స్, కార్, డాన్, నువ్వే కింగ్, పక్కన క్వీన్, చేతిలో గన్. ఇంతకన్నా ఏం కావాలి లైఫ్ లో? ఏం సెటు నిజమే చెప్తున్నావా? నేను చూడడానికి పుట్టబుడంకాయలా ఉంటాను సెటు. నా సైజుకి ఇవన్నీ దొరుకుతాయంటావా? సైజు ముఖ్యం కాదు, మీరు చేసే మ్యాటరే ముఖ్యం. నువ్వు నాకు సిగరెట్ మాత్రమే ఇవ్వలేదు, నా జీవితానికి ఒక మంచి మార్గం చూపించే సేటు. ఈ రోజు నుంచి నా కులదైవం శివుడు కాదు సేటు, నువ్వే సేటు, నువ్వే. పండు ఇది చూడు, ఆ పాండాంగుడు వచ్చేది లేదు, మనం బయటపడేది లేదు. మన మీద ఉన్న కేసు అన్నిటికీ కలిపి యావజీవం ఖాయం. సేటు చెప్పాడు మనలాంటి వాళ్ళకి ముంబైలో మంచి గిరాకీ అట. అమ్మాయిలు, కార్లు, బీర్లు, గన్లు అన్నీ ఉంటాయంట. సీరియస్గా చెప్తున్నాను, ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఆ తర్వాత మీ ఇష్టం. ఈడెక్కడ ఉంటే కొట్టే చంపిస్తారు. మాతో పాటు వస్తావా?